ఆ, హలో ఇప్పుడు మనం శాంసంగ్ Z2 మొబైల్ కొత్తది వచ్చింది కదా 4G వాయిస్ ఓవర్ ఎల్టీఈ అనేసి. ఓకే, ఆ మొబైల్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకు బెనిఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి ఇప్పుడు మీకు ఖచ్చితంగా చెప్పేస్తాను. ఓన్లీ 2 minutes. ఈ యాక్సెస్ టు ప్రీమియం జియో అప్లికేషన్స్ దీంట్లో ఉంటాయి. మై జియో ఉంటుంది, జియో సినిమాస్ ఉంటాయి, జియో మ్యూజిక్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో జియో సిమ్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ఈ మొబైల్ రేట్ వచ్చేసి 4,950 రూపాయలు. 4,950 రూపాయలు ఈ మొబైల్ ఫోన్ మీకు దొరుకుతుంది. శాంసంగ్ Z2 మొబైల్ ఇది పేటీఎంలో దొరుకుతుంది, మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే దీని స్క్రీన్ చాలా చిన్నది. దీంట్లో బ్యాటరీ వెరీ బ్యాడ్. మీకు ఎంత చెప్పుకున్నా వెరీ బ్యాడ్. మీరు మాట్లాడుతుండగానే హీట్ అయిపోతుంది. 1500 mAh బ్యాటరీ. 1500 mAh బ్యాటరీ ఇప్పుడు మామూలు చిన్న ఫోన్లో వేసుకుంటాం చూడండి, అటువంటి బ్యాటరీ ఇది. దీంట్లో వచ్చేసి మనకి రిలయన్స్ జియో సిమ్ ఇస్తున్నారు. దాంట్లో 3 months ఫ్రీ, నెట్ ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన వాయిస్ కాలింగ్ ఫ్రీ. ఓకే, దీంట్లో మనం ఇంకా తెలుసుకోవాల్సినవి ఏంటంటే స్పెసిఫికేషన్స్. ప్రాసెసర్ వచ్చేసి క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1.5 GHz, మెమరీ 1 GB. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 8 GB ఇచ్చాడు. 8 GB చాలా వేస్ట్. బ్యాటరీ చూడండి, ఇక్కడ బ్యాటరీ 1500 mAh వేస్ట్ ఇది. ఓకేనా, బ్యాటరీ వచ్చేసి 1500 mAh. తర్వాత కెమెరా మనకి ఈ రేట్లో కెమెరా మనకి మిగిలిన వాటిల్లో లెనోవో వీటిల్లో ఫోన్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ క్యామే 8 MP ఇస్తున్నారు. రేర్ క్యామ్ వచ్చేసి మనకి రేర్ క్యామ్ 30 MP ఇస్తున్నారు. 13 MP రేర్ క్యామ్, ఫ్రంట్ 8 ఇస్తున్నారు. దీంట్లో ఇచ్చినవి చూడండి, 5 MP కెమెరా ప్లస్ LED ఫ్లాష్ రేర్. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా అంటే సెల్ఫీ కెమెరా ఎంత ఇస్తున్నారు, 0.3 MP. ఇది వీడియో కాలింగ్కి కూడా పనిచేస్తుంది. కాకపోతే వీడియో కాలింగ్కి మనకి ఏ విధంగానే ఇది ఉపయోగపడదంటే ఎదుటి మనిషి మనకు క్లారిటీగా అనేది కనిపించదు. డిస్ప్లే వచ్చేసి చాలా చిన్నది. నెట్వర్క్ 4Gని ఆపరేట్ చేయొచ్చు. దీంట్లో 4G సిమ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్, ఈ టైజన్ అనేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి ఇచ్చారు. అది దీంట్లో చూడండి, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5 MP రేర్ కెమెరా, 1 GB ర్యామ్, 8 GB స్టోరేజ్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీంట్లో ఏముంటుందంటే స్మార్ట్ ఇంటర్ఫేస్, అంటే టచ్ స్క్రీన్ మొబైల్, అంతకు మించి ఇంకేం లేదు. ఇది Z2 మొబైల్. తర్వాత మనం దీంట్లో అన్ని అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. శాంసంగ్ మొబైల్ బిల్డ్ టు పెర్ఫార్మెన్స్. తర్వాత దీంట్లో వచ్చేసి డిజైన్ చూస్తే మాత్రం బాగానే ఉన్నది, స్మార్ట్ డిజైన్ ఉన్నది. 5 MP కెమెరా, క్వాడ్ కోర్ ప్రాసెసర్. డిజైన్ అయితే పర్లేదు, మనం చూసుకోవచ్చు. దీంట్లో ఇంకొక చిన్న ఆప్షన్ ఏంటంటే బెనిఫిట్ ఆప్షను, బైక్ మోడ్ ఆన్ చేసుకుని మనం బైక్ని టచ్ చేసినట్లయితే మనం బైక్ మీద ఉన్నాము అనేసి వాళ్ళకి మెసేజ్ వెళ్తూ ఉంటుంది, వాళ్ళు బైక్ మీద ఉన్నారు అనేసి. దీంట్లో అల్ట్రా సేవింగ్ మోడ్ ఉంటుంది. అల్ట్రా డేటా సేవింగ్ మోడ్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ డేటాని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న డేటా మనం ఏదైనా పేజ్ ఓపెన్ చేసుకోవాలన్నా దాంట్లో పేజ్ ఓపెన్ చేసుకోవడానికి మనకు చాలా టైం ఎక్కువ పడుతుంది మామూలుగా మనకు గూగుల్ క్రోమ్లో. అదే గూగుల్ క్రోమ్ కాకుండా వేరే ఏదన్నా దేంట్లోనైనా క్రోమ్లో కాకుండా మిగిలిన వాటిల్లో దేంట్లోనైనా డౌన్లోడ్ చేసుకుంటే వితిన్ సెకండ్స్లో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ దీంట్లో ఇన్సర్ట్ చేసి ఉన్నది. ఇది అంటే మనకి డేటాను తక్కువ యూజ్ చేసుకుని అల్ట్రా డేటా సేవింగ్ మోడ్లో ఉంచుకుని మనకి డేటాని తక్కువగా యూజ్ చేసుకుంటుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్లో యూజ్ చేసేటప్పుడు పేజ్ ఓపెన్ అవ్వడానికి ఎక్కువ డేటా తీసుకుంటుంది. అదే పెద్ద మొబైల్లో యూజ్ చేస్తే దాంట్లో డేటా తీసుకోవడానికి ఎక్కువ తీసుకుంటుంది. అదే మొబైల్లో దీంట్లో ఓపెరా మినీ, మీకు కరెక్ట్గా చెప్పాలండి, ఓపెరా మినీ ఉన్నది కదా, ఆ ఓపెరా మినీ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి అంటే ఆ ఓపెరా మినీ అప్లికేషన్ ఓపెన్ చేసి దాంట్లోంచి ఏదైనా పేజ్ కనుక ఓపెన్ చేస్తే దాంట్లో క్వాలిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాకపోతే పేజ్ అనేది వెంటనే ఓపెన్ అయిపోతుంది. అది ఏం చేస్తుంది అంటే ఓపెరా మినీ అల్ట్రా డేటా సేవింగ్ చేస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి దీంట్లో ఎసెన్షియల్ అప్లికేషన్స్ అందరికీ ఉండవలసినవి, ఫేస్బుక్, వాట్సాప్, మెసెంజర్, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు ఉండవలసినవి ఉండే. తర్వాత దీంట్లో జియో మ్యూజిక్, జియో సినిమా, వీడియో కాలింగ్, మై జియో. ఇప్పుడు జియో మ్యూజిక్ అంటే మనకి ఏ మూవీ
వచ్చినా కానీ ఏ మూవీలో సాంగ్స్ వినాలనుకున్నా కానీ జియో మ్యూజిక్లో మనం డైరెక్ట్గా వినొచ్చు. తర్వాత జియో సినిమా, మనం దీంట్లో జియో సినిమాలో చాలా తెలుగు సినిమా, హిందీ, కన్నడ, మలయాళం ఇలా చాలా వరకు సినిమాలని ఇన్సర్ట్ చేసి ఉంచారు. దీంట్లో మనం డౌన్లోడ్ చేయకుండా వితౌట్ మనం ఓన్లీ మనకి ఫ్రీ ఇంటర్నెట్ 4G ఇస్తున్నారు కాబట్టి క్లిక్ చేయడం ద్వారా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి మూవీ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా. దీంట్లో వీడియో కాలింగ్ కూడా ఉన్నది. తర్వాత మై జియోలో ఉన్న ఆప్షన్ ఏంటంటే మనం ఏదైనా రిలయన్స్ షాపింగ్ మాల్కి కనుక వెళ్ళామంటే మనకి దీంట్లో ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్కి మనకి ఒక పాస్వర్డ్ ఉంటుంది. మనం ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసామంటే ఆ బార్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన బార్ కోడ్ని వీళ్ళు స్కాన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా. స్కాన్ చేసుకుని మన ఈ అకౌంట్లోంచి డైరెక్ట్గా వీళ్ళ దాంట్లోకి స్కాన్ చేస్తే అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఓకేనా. ఇది జరిగేది మెయిన్ మై జియో అప్లికేషన్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి చాలా వీడియోస్ కోసం. ఓకేనా. నాకు తెలిసినట్లయితే ఈ మొబైల్ తీసుకోవడం కొద్దిగా వేస్ట్ అనే అనిపిస్తుంది. థ్యాంక్ యూ.